హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 3 నిర్వహించడం జరుగుతుందండి. ఇది నాన్ మ్యాథ్స్ వరకు కూడా బాగా ఉపయోగపడే వీడియో. మరి చివరి వరకు చూడండి. సుమారుగా 35 బిట్లు దగ్గర ఉన్నాయి. ప్రతి బిట్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. మొదటి 2 గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. a = 3x³ + 8x² + 5x + 2. b = 3x² - 2x + 7 అయినా a - 2b = ఎంత అని అడగడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏని 2bతో ఏలోంచి 2bని సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ మనకి ఏ ఇచ్చాడు. మరి 2 ఎలా వస్తుందంటే దీనిని ఈ యొక్క బి యొక్క వాల్యూని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 3x² అంటే 6x² - 2 × 2x అంటే 4x ప్లస్ 2 7 జార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 7 జార్ 14. ఇది 2b వాల్యూ అండి. 2b వాల్యూ. ఇప్పుడు ఏలోంచి ఈ 2bని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ 3x³ + 2x² + 9x - 12 రావాలండి. ఎవరికైనా ఆన్సర్ రాకపోతేనే ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నా చూడండి, నాకు కామెంట్ అయితే చేయండి, నేను సమాధానం చెప్తాను. నెక్స్ట్ బిట్ అండి. x = 0 మరియు y = -2 అయినా 4x² - 5y + 2 వాల్యూ ఎంత? ఇప్పుడు x ప్లేస్లో ఏమేమి వేయాలండి? 0ని ప్రతిక్షేపించాలి. అదేవిధంగా y బదులు -2ని ప్రతిక్షేపించాలి. సో ఇక్కడ 0ని ప్రతిక్షేపిస్తే x బదులు 0 కదండి ప్రతిక్షేపించాలి. సో ప్రతిక్షేపిస్తే ఈ వాల్యూ 0 వస్తుందండి. -5 × -2 అంటే -10 అవుతుందండి. +2 ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. +10 + 2 అంటే టోటల్గా 12 అవుతుందండి. అంటే ఆప్షన్ 2 12 అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 12, 30, 36ల గరిష్ట సామాన్య కారణాంకం అంటే గసాబాని కనుక్కోవాలండి. మీరు కనుక్కుంటే గసాబా అన్నది డైరెక్ట్ సమ్ కాబట్టి నేను చెప్పడం లేదు. సో ఆన్సర్ అయితే 1 6 అండి. ఫస్ట్ ఈ రెండిట్లు గసాబా చేయాలండి. వచ్చినటువంటి విభాజ్యంతో ఈ యొక్క 36ని చేయాల్సి ఉంటుందండి. అంటే సింపుల్గా మరి మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే వదిలేయాలి. ఇక్కడ రిమైండర్ 6 వచ్చింది కదండి. ఈ 6ని మరలా తీసుకొని ఈ 36ని మరలా రెండవది 6 6 ఆర్ 36. సో ఇక్కడ ఆన్సర్ ఇది కాదండి. ఇది ఆన్సర్ అనుకుంటే పొరపాటు పడినట్టు. ఇది ఆన్సర్ అంటే ఒక్కొక్కసారి ఈ 2 ఆన్సర్లు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి సరిపోయింది. వేరొక గసాబా చేసినప్పుడు 2 ఆన్సర్లు వేరే రావు. ఇది కానీ ఆన్సర్ వేశారంటే మాత్రం ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఆన్సర్ అయితే ఇదండి, గసాబా 6 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక చతుర్భుజం యొక్క కోణాలు x డిగ్రీలు, x - 10 డిగ్రీలు, x + 30 డిగ్రీలు మరియు 2x డిగ్రీలు అయినా x విలువ ఎంత? ఇవి మనకు టఫ్ అనిపిస్తాయి కానీ చాలా చాలా నోట్ల లెక్కలండి ఇవి. ఎలాగా అన్నది చూద్దామండి. ఇక్కడ 1x ఉంది, 2x, 3x అండ్ ఫైనల్లీ 5x ఉందండి. 5x. ఇక్కడ చూడండి మరొకటి -10 + 30 ఎంతండి? అంటే +20 అవుతుంది కదండి. +20 అయితే చతుర్భుజంలోని కోణాలు మొత్తం 360 డిగ్రీస్ అవుతుందండి. మరి ఇది +20 కాబట్టి ఇటువైపు తీసుకెళ్తే -20 అవుతుంది. ఈ 360లోంచి 20ని తీసేయాలి. సో ఎంత అవుతుందండి? = 340 అవుతుందండి. 5x = 340 అవుతుంది. సో 340 అయినప్పుడు ఈ ఎక్స్తో ఈ 5ని ఇటువైపు పంపిస్తే డివిజన్ చేస్తుందండి. సో ఆన్సర్ అయితే మాత్రం ఆన్సర్ ఆప్షన్ 2 68 వస్తుందండి. చేయండి. ఓన్లీ భాగాహారమే కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే చెప్పేవాడిని. ఇక్కడ చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. a = 2, b = 3. మరి సమ్లో చూస్తే a/b + b/a
హోల్ పవర్ ఏ ఈ వాల్యూని మనం ప్రతిక్షేపించుకోవాలి. అంటే ఏ బదులు 2ని బి బదులు 3ని ప్రతిక్షేపించని చేయాలండి. a/b అంటే 2/3 ప్లస్ b/a అంటే 3/2 హోల్ పవర్ ఏ అంటే 2. సో దీన్ని ఏం చేయాలంటే మనం కాసా కట్టుకోవాలి. అంటే 6 వస్తుంది. 4 + 9 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా చేసుకుంటే 13 స్క్వేర్ అంటే 169/6 అంటే 36. అంటే ఆన్సర్ ఆప్షన్ 1 వస్తుందండి. అంటే ఆన్సర్ ఆప్షన్ 1 169/36 వస్తుందండి. ఎవరికైనా ఆన్సర్ రాంగ్ వస్తే చూడండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంట దీనిలోనే. మరి తర్వాత సమ్మండి, తర్వాత బిట్టు 42.25 యొక్క వర్గమూలం ఎంత? ఇది చాలా చాలా ఈజీ బిట్ అండి. మనం ఎప్పుడు కూడా 25 × 25 ఎంత అని మనం చెప్పగలమండి, చాలా ఈజీగా చెప్పగలుగుతుంటాము. 25 × 25 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 425 అవుతుంది కదండి. సో అదేవిధంగా ఇది చూసినట్లయితే 25 వచ్చినప్పుడు మాత్రం మనం సింపుల్గా వేయచ్చు. 6 × 7 అంటే 6.5 అని మనం చెప్పగలమండి. 6.5 అని ఈజీగా చెప్పగలము. ఇదే ప్యాటర్న్ బేస్ చేస్తే అంటే వేగంగా చేయడానికి వాడే ట్రిక్కుల్లో ఇది ఒకటండి. ఈ చివరిన 25 అంటే మనం ఈ విధంగా చేయగలం అన్నమాట. మన గణితంలో వేగం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. ఈ రెండు ఉంటేనే వేగంగా చేయగలం. మరి నెక్స్ట్ చూద్దామండి. ఒక సైకిల్ ప్రకటన వెల 3,600 రూపాయలు మరియు అమ్మకం వెల 3,312. అయితే తగ్గింపు శాతం ఎంత? ఇండైరెక్ట్గా తగ్గింపు శాతం అన్నాడు అంటే మనకు ఇండైరెక్ట్గా రుసుము శాతం ఎంత అని అడిగినట్టు అండి. సో ఫస్ట్ రుసుము ఎంత కనుక్కోవాలండి. తగ్గింపు ఎంత అన్నది దీనిలోంచి ఇది తీస్తే తగ్గింపు వస్తుందండి. మనకు బేరం వెళ్తాం, మన షాప్ దగ్గరికి వెళ్తే 2,000 ఉన్నది 1,500 చెప్తే ఫైనల్గా 1,500 తీసుకుంటాం. వాడు చెప్పిన ప్రకటన వేల 2,000 రూపాయలు, మనకు అమ్మిన వేల 1,500. ఆ విధంగా మనం చేస్తాం, అప్పుడు తగ్గింపు వస్తుందండి. దీనిలో కూడా తగ్గింపు వచ్చింది కదండి, అవి రెండాట్లు సబ్ట్రాక్ట్ చేస్తే తగ్గింపు వస్తుంది. ఇప్పుడు తగ్గింపు శాతం అన్నప్పుడు సూత్రం గుర్తుపెట్టుకోండి. తగ్గింపు బై ప్రకటన వెల × 100. రుసుముతో శాతం ఈజ్వల్ రుసుము బై ప్రకటన వెల × 100. ఈ ఫార్ములాను వేసుకొని చేయాలండి. మరి ఇది ఈజీ అనే ఉద్దేశంతోనే నేను ఆన్సర్ ఆప్షన్ 4 8 వస్తుందండి ఆన్సరు. మరి నెక్స్ట్ బిట్కి వెళ్తానండి. 45 మిల్లీమీటర్లను సెంటీమీటర్లో వ్యక్తపరచగా ఇలాంటి కన్వర్షన్స్ మ్యాథ్స్లో ఈ ప్రమాణాల కన్వర్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక బిట్ వస్తుంది, వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మరి 10 సెంటీమీటర్లు అయితే 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్ అండి. మరి 45 మిల్లీమీటర్లు అయితే ఏమవుతుంది? సో 4.5 సెంటీమీటర్లు అవుతుందండి. మనం కాల్కులేషన్ మీద క్లారిటీ ఉండాలి, ప్రమాణాల మీద క్లారిటీ ఉండాలి. ఇటువంటి మోడల్ ఒక సమ్ వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 53407 అంకెలచే ఏర్పడు అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల భేదం. ఈ సమ్ అడగడంలో చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవాలండి, లేదంటే మార్క్ అయితే ఖచ్చితంగా పోతుంది. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ పడే చేస్తున్నాను ఈ బిట్ని. చూడండి, యాక్చువల్గా అడిగే విధానం అయితే 5 అంకెల అతిపెద్ద సంఖ్య అయితే ఒకలా చేయాలండి. ఇక్కడ 5 అంకెల అతిపెద్ద సంఖ్య అని అడిగితే ఒకలా చేయాలి. అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే వేరేలా చేయాలి. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అన్నప్పుడు చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి. కానీ అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే కష్టపడాల్సిన అవసరం లేదండి. సో అతిపెద్ద సంఖ్య అంటే 75430. మరి అతి చిన్న సంఖ్య అంటే 03457. ఇది అతిపెద్ద సంఖ్యకి అతి చిన్న సంఖ్యకి ఉన్న డిఫరెన్స్ ఉంది. మరి ఇలా చేసినట్లయితే ఆన్సర్ 4 వస్తుంది. కానీ ఇక్కడ 5 అంకెల అతిపెద్ద సంఖ్య అని అడిగితే ఏం చేయాలి? 5 అంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అడిగితే ఏం చేయాలో చూద్దామండి. ఇది 5 అంకెల అతిపెద్ద సంఖ్య అండి. మరి 5 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఇది రాస్తే మాత్రం రాంగ్ అయిపోతుందండి. 5 అంకెల అతి చిన్న సంఖ్య ఇది అవుతుందండి. అప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ 5 పెట్టకపోవడం వల్ల
మన యొక్క లెక్క ఇంత మార్పు చెందుతుందండి. ఈ 5 పెట్టడం వల్ల 5 అంకెల పెద్ద సంఖ్య అని అనడం వల్ల అంత తేడా వస్తుందండి. మరి నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. 100వ బిట్ అండి. 11, 19 అంకెల మధ్య గల సంయుక్త సంఖ్యల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. మరి ఇదైతే డైరెక్ట్ బిట్ అండి, డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఆన్సర్ అయితే ఆప్షన్ 3 5 అండి. 5 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. 0.1275 బార్ 75 మీద బార్ ఉంది. ఈ యొక్క అవధి ఎంత? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 75, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 2. ఇది చాలా అవధి వ్యవధుల మీద దరిదాపుగా ఒక బిట్ వస్తుందని నా అభిప్రాయం అండి. అవధి అంటే బాగా గుర్తుంచుకోండి. ఆల్రెడీ 1వ గ్రాండ్ టెస్ట్లో చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని అంకెలకైతే బార్ పెట్టాడో అంకెల సంఖ్యనే అవధి అంటారు. ఎన్ని అంకెలు పెట్టాడో 2, కాబట్టి 2 అండి. మరి వ్యవధి అంటే ఏంటి? వ్యవధి ఏ సంఖ్యకైతే పెట్టాడో ఆ సంఖ్యని వ్యవధి అంటారండి. అంటే 75 పెట్టాడు కాబట్టి 75 అండి. సో అంకెల సంఖ్య అవధి, అంకె వ్యవధి, అంకెల సంఖ్య అవధి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే రెండోది వచ్చేస్తుంది ఆప్షన్ 4 2 అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7 పవర్ 6 ఇంటూ 7 పవర్ 2x ఈజ్ ఈక్వల్ 7 పవర్ 12 అయినా x విలువ ఎంత? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మరి ఇది భూముల సమానమైనప్పుడు ఘాతాలని కలపాలండి. అంటే 6 + 2x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలని ఇక్కడ ఈక్వల్ చేయాలి. ఇక్కడ రెండు ఫార్ములాస్ ఎట్ ఎ టైం నేను యూజ్ చేస్తున్నాను. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలిపాను, ఘాతాంకాలను ఇక్కడ మధ్యలో ఈజ్ఈక్వల్ ఉంది కాబట్టి ఈజ్ఈక్వల్ చేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు ఈ +6ని ఈజ్ఈక్వల్ అవతలకి తీసుకెళ్తే ఈ 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ 6 అవుతుందండి. ఎక్స్ వాల్యూ 2 1 0 2 3 0. సో ఎక్స్ వాల్యూ 3 వస్తుందండి. అంటే ఆప్షన్ 2 3 వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 103వ బిట్టు. ఇలాంటి లెక్కలు ఖచ్చితంగా వస్తాయండి. ఏబిసిడి ఒక చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 24 సెంటీమీటర్లని. ఏబి ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ 6, సిడి ఈజ్ ఈక్వల్ 8. అయితే ఏడి వాల్యూ ఎంత? సో చుట్టుకొలత అంటేనే మనకి ఈజీ కదండి. మరి ఆప్షన్ ఏబి 5 + 6 11 + 8 19. 19కి ఇంకా రిమైండర్ ఎంత ఉందండి? 5 సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 5 అండి. 5 సెంటీమీటర్లు అండి ఏడి వాల్యూ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 1 15 1 25లో మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? మరి ఈ ప్రధాన సంఖ్యల మీద ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా దీనికి ఒక కోడ్ ఉందండి. 100 ప్రధాన సంఖ్యల మధ్యలో ఎన్ని ఉంటాయంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. 1 నుంచి 100 సంఖ్యల మధ్యలో 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 50 లోపల 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 51 నుంచి 100 లోపల 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. మరి ప్రధాన సంఖ్యలు ఎలా గుర్తుంచుకోవాలంటే అని ఈజీగా చెప్పాల్సి వస్తే 44 22 322 321 అనే ఫోన్ నెంబర్ను ఉపయోగించుకొని, ఇది ప్రధాన సంఖ్యల ఫోన్ నెంబర్ అండి. ఇది మొదటి 20 మధ్యలో 8 ఉంటాయి. మొదటి 30 మధ్యలో ప్రధాన సంఖ్యలు 10 ఉంటాయి. తర్వాత మొదటి 40 మధ్యలో 12 ఉంటాయి. మొదటి 50 మధ్యలో 15 ఉంటాయి. ఈ విధంగా మన ప్రధాన సంఖ్యల ఫోన్ నెంబర్ అండి ఇది. 44 22 322 321 అనేది ప్రధాన సంఖ్యల ఫోన్ నెంబరు. దీన్ని ఉపయోగించి మనం ప్రధాన సంఖ్యలను ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మొదటి 25 అడిగాడు కాబట్టి మొదటి 20 తీసుకోండి ఫస్ట్, అంటే 8 వచ్చాయి. 21 నుంచి చూద్దాము. 23 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి మొత్తం 9 వచ్చాయండి. 9 ఏంటంటే చూద్దాం ఒకసారి. 2 3 5 7 టోటల్ చేస్తే ఎంత అండి? 10 17 అండి. నెక్స్ట్ 11 13 17 19 ఇది 30
ఈ వాల్యూ 30, ఈ వాల్యూ 30 అంటే 60 వచ్చిందండి. నెక్స్ట్ ఏమని చెప్పాను, 23 చెప్పానండి. ఈ వాల్యూ కలిపితే 40 వచ్చిందండి. ఈ వాల్యూ కలిపితే 40 + 60 100. అంటే 1 నుంచి 25 మధ్య ప్రధాన సంఖ్యల మొత్తం ఆప్షన్ 2 100 అవుతుందండి. 100 అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ట్రయాంగిల్ ఏబీసీ పర్పెండిక్యులర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ నందు ఏబీ వాల్యూ ఇచ్చాడు. ఏబీ 5 సెంటీమీటర్, బీసీ 4 సెంటీమీటర్స్, ఏసీ 4 సెంటీమీటర్స్ అయినా డిఈ ప్లస్ ఈఎఫ్ వాల్యూ కనుక్కోమంటున్నాడండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అన్నా డిఈఎఫ్ అన్నా ఒకటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఏబీ వాల్యూ 5 సెంటీమీటర్స్, బీసీ వాల్యూ 4 సెంటీమీటర్స్, ఏసీ వాల్యూ 4. సేమ్ అదేవిధంగా దీనికి వాల్యూస్ చేయాలండి. ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ సర్వసమానం అన్నాడు కాబట్టి. ఇప్పుడు డిఈ వాల్యూ 5, ఈఎఫ్ వాల్యూ 4 అంటే 2 కలిపితే 9. ఆప్షన్ 4లో ఉందండి అది. ఆప్షన్ 4 9 అండి. ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ పర్పెండిక్యులరు దీని వాల్యూని బాగా అర్థం చేసుకున్నట్లయితే దీన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 106ది 64, 82, 109, 12, 3, 48, 54 విలువల యొక్క వ్యాప్తి ఎంత అన్నాడు. ఇందులో ఏదో ఎక్కువ పెద్ద వాల్యూ ఎంత అంటే 82 అండి. వ్యాప్తికి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అన్నది సూత్రం అండి వ్యాప్తికి. ఇది బాగా గుర్తుంచుకోండి. సో ఈ రెండిటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సరు 2 వస్తుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సమగణం యొక్క అంచుల సంఖ్య ఎంత? ఒక సమగణం యొక్క అంచుల సంఖ్య ఎంత? 1 8, 2 10, 3 12, 4 14. మరి సమగణం అంటే మనకు అర్థం అవ్వాలి. సమగణం అంటే అర్థం అవ్వాలండి. సో అర్థమైతే మనం ఏంటన్నది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ మనం గీతల సంఖ్య మనం లెక్క పెట్టుకుంటే 12 వస్తాయండి. అవే అంచులండి. మనం ఇప్పుడు నేను గీసినటువంటి గీతల అంచులు మొత్తం 12 వస్తాయండి. బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఘనమైన సమగణమైన దీర్ఘగణమైన అంచుల సంఖ్య 12. శీర్షాలు అయితే 8 వస్తాయండి. తలాలు సో అంచుల సంఖ్య 12 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి 3:4:5:6 అయినా అందులో ఒక కోణం ఎంత? ఇక్కడ చూడండి, చాలా ఈజీ బిట్. మనకు టఫ్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. ఈ మొత్తం కలిపండి. కలిపితే ఎంత? 18 వస్తుందండి. 18x = 360. 360 ఎందుకు వేశారు సార్ అంటే చతుర్భుజంలోని కోణాల మొత్తం అండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 20 degrees అయ్యింది. 18 1s are 18 2s are అంటే ఎక్స్ వాల్యూ 20 degrees అయ్యింది. ఇప్పుడు దీనిలో ప్రతిక్షేపించాలి. 2 4s are 4 20s are ఎంత అండి? 80. సో ఒక కోణం వాల్యూ 80 degrees అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సంఖ్యలో 40% 800కు సమానమైన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్ 1 2000, ఆప్షన్ 2 3000, ఆప్షన్ 3 2500, ఆప్షన్ 4 3250. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య అంటే ఎప్పుడు కూడా 100% చూడాలి. ఇక్కడ 40% ఇచ్చాడు. సో 40% ఎంతండి? 800. దీనికి ఏ లెక్క చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీ అండి. ఇంకో 40% తీసుకోండి అంటే 800. ఇంకా 100% కావాలంటే ఎంత కావాలండి? ఇంకో 20% అంటే దీనిలో సగం అనమాట. ఇందులో సగం తీసుకున్నప్పుడు ఇందులో సగం ఎంత అండి? మరి టోటల్ చేసండి. 100% అయిపోయింది కదండి. ఇది కూడా టోటల్ చేసండి అంటే 2000 అండి. సో దీనికి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఒక సంఖ్యలో 40% అయితే 800 అయితే లెక్క ఎలాగ చేయాలని కన్ఫ్యూజన్ అయితే లేదు. దీనికి ఏం ఫార్ములాలు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మన బ్రెయిన్ యూజ్ చేస్తే చాలు.
ఒక సంఖ్య అనబడికి 100% గుర్తు రావాలి. ఇక్కడ 40% మాత్రమే ఇచ్చాడు. 40%, ఇంకో 40%, ఇంకో 20%. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుల వరుసగా 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఆప్షన్ 1 700, ఆప్షన్ 2 900, ఆప్షన్ 3 750, ఆప్షన్ 4 950. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సూత్రము దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. మరి దాని వాల్యూ అయితే ఆప్షన్ 2 900 వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7:9 నిష్పత్తి 49 ఈజ్ వైకి సమానమైన వై విలువ ఎంత? వై విలువ ఎంత? ఇక్కడ చూడండి 7ని వాడిచ్చిన నిష్పత్తులు వేస్తున్నానండి. 749 అయినప్పుడు 9 ఎంత అవుతుంది? 749 రావడానికి 7తో గుణించాం, 7తో గుణించాలి. అదేవిధంగా ఈ 9ని కూడా 7తో గుణిస్తే 7 9 63. ఆన్సరు ఆప్షన్ 2 63 వస్తుందండి. ఇదే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము చేయాలండి. 7 × x 7x. ఇంకో ప్రాసెస్ అండి 9 × 49. ఈ విధంగా అంత్యముల లబ్ధము అంటే చివర్ల లబ్ధము ఇంటూ మధ్యముల లబ్ధం చేయాలండి. ఇక్కడ 7 గుణిస్తుంది, ఇటు పంపిస్తే భాగిస్తుందండి. 7 1 7 7 సో 7 9 63. సో ఆన్సర్ అయితే ఆప్షన్ 2 63. ఏ విధమైన ప్రాసెస్ చేసినా పర్వాలేదు, ఒకటి మైండ్ అని ఉపయోగించాలి, చాలా వేగంగా చేయగలుగుతాం. సెకండ్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఫార్ములా యూజ్ అవ్వదేమో, ఫార్ములాని అటెంప్ట్ చేయలేరేమో అనే ఉద్దేశంతో రెండు మెథడ్స్ చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6 సీసాల పండ్ల రసం 210 అయినా 4 సీసాల పండ్ల రసం విలువ ఎంత? ఆప్షన్ 1 104, ఆప్షన్ 2 105, ఆప్షన్ 3 140, ఆప్షన్ 4 150. ఇక్కడ చూడండి ఇది 6 సీసాల వాల్యూ 210, 4 సీసాల వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు 4 సీసాల వాల్యూ తగ్గుతుందండి, పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఈ రెండింటిలో తక్కువ విలువ బై ఎక్కువ విలువ ఇంటూ మిగిలిపోయినటువంటి నెంబరు ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం చేస్తే ఆన్సర్ అయితే వస్తుందండి. ఆన్సరు ఆప్షన్ 3 140 వస్తుందండి. మరి అలా కాకుండా ఇక్కడ 9 ఇచ్చాడు అనుకోండి, లేదంటే ఒక 10 ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? 6 సీసాల వాల్యూ 210, మరి 10 సీసాల వాల్యూ ఇప్పుడు ఏమవుతుందండి? పెరుగుతుంది కదండి. 10 సీసాల వాల్యూ పెరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిలో ఎక్కువ విలువ బై పెరుగుతుంది కాబట్టి ఎక్కువ విలువ బై తక్కువ విలువ అంటూ మిగిలిపోయిన ఈ నెంబరు ఈ విధంగా చేసుకోవాలండి. తగ్గితే తక్కువ విలువ బై ఎక్కువ విలువ అంటూ మిగిలిపోయిన సంఖ్య. అదే పెరిగిందనుకోండి, మనం అవగాహన చూసుకోవాలి అందు గురించే. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక తరగతిలో 32 విద్యార్థులు ఉన్నారండి. అందులో 3/4 వంతు బాలురు, మిగిలిన వారు బాలికలు అయినా బాలికల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 8. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. మనం బాలురు ఇచ్చాడండి ఫస్ట్. దీన్ని కూడా 2 మెథడ్లో చేయొచ్చండి. బాలురు పర్సంటేజ్ 3/4 ఇంటూ 32 చేస్తే బాలురు వచ్చేస్తుందండి. 4 1 4 8 సో 3 8 24. 24 బాలర్ అయ్యారు కాబట్టి ఈ 32లోంచి రిమైండర్ 24 తీస్తే 8 మెంబర్స్ బాలికలు అవుతారండి. ఆప్షన్ 4 అండి. ఇలాగా చేయొచ్చు. నెక్స్ట్
ఓరల్గా ఏ విధంగా చేయొచ్చు, ఒకవేళ ఫార్ములా మర్చిపోతే ఏ విధంగా చేయొచ్చు అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అయితే బాగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం, నా సెల్ఫ్. ఇచ్చినటువంటి బౌలర్ని 4 పార్ట్స్ చేయండి. సింపుల్గా 4 పార్ట్స్ చేస్తా అంటే 2 పార్ట్స్ చేస్తే 16, 4 పార్ట్స్ చేస్తే 18 అవుతుంది. 8 అంటే 4 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్లో 8 ఉంటాయండి, అంతే కదండి. మరి ఇక్కడ 3 పార్ట్స్, 3 8s కలిపేస్తే అంతే 24, అంతే కదండి ఆన్సర్. మరి బౌలర్ మరి మిగతా ఎంతమంది అండి, 32లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. ఇదే ఆన్సర్ అండి. చూసారా, ఇది ఫార్ములా లేకుండా ఇంకా ఈజీగా వస్తుందని నా అభిప్రాయం అండి. ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ బిట్ 1 to 10, 11 to 20 తరగతులలో 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత? మరి ఎగువ హద్దు రాసేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ పడతామండి. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, లేదంటే మార్క్ పోతుంది. ఎందు గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాను అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ నేను వేస్తున్నాను. నేను 2 తరగతి అంతరాలు, వాడైతే ఒకటే ఇచ్చాడు, నేను 2 తరగతి అంతరాలు ఇస్తాను. రెండాటికి మీరైతే ఒకే ఆన్సర్ పెడతారేమో. కాస్త తెలుసుకున్నట్లయితే మరి ఇప్పుడు చెప్పండి, దీని తరగతి అంతరం ఎగువ హద్దు ఎంత, దీని తరగతి అంతరం ఎగువ హద్దు ఎంత? మరి దీనికైతే 10 వస్తుందండి ఎగువ హద్దు, అంటే ఈ కాలం అడిగాడు కాబట్టి. దీనికి తరగతాంతరం ఎగువ హద్దు అనేది 10 వస్తుందండి. ఈ రెండిట్లో ఒకటే కాబట్టి వాల్యూ. మరి దీనికి ఎంత వస్తుందంటే ఈ రెండిట్లు కలిపి బై 2 చేయాలండి. ఈ రెండిట్లు కలిపి బై 2 చేయాలి. కాబట్టి ఆన్సర్ 3, ఆప్షన్ 3 10.5 అవుతుందండి. మరి దీనికి డిఫరెన్స్ చూసి ఉంటారు. మరి ఈ తరగతి అంతరాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటేనే మీకు మార్కు ఖచ్చితంగా వస్తుంది. అందుగురించి ఈ 2 డిఫరెన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దామండి. 115 బిట్, క్రింది గణిత విలువలలో యంగ్ సూచించినది కానిది ఏమిటి? 1 సమస్యలు పద్ధతులు, 2 గణిత ప్రయోజన విలువ, 3 గణితం యొక్క ఇతర విధులు. మరి ఆప్షన్ 1 గణిత సమస్యలు పద్ధతులను యంగ్ అనేది సూచించినది కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 116వది, విద్యార్థి గణిత సంబంధమైనటువంటి వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ను తయారు చేస్తాడు. ఈ వాక్యం క్రింది వానిలో ఈ విద్యా లక్ష్యాల రంగానికి సూచిస్తుంది. 1 జ్ఞానరంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం, 4 కృత్యాధార రంగం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ అయితే భావావేశ రంగాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కొన్ని వేరువేరు సామర్థ్యాలు గల వృత్తాల వ్యాసాలను, పరిధులను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించుటకు ఉపయోగించే పద్ధతి. 1 నిగమన పద్ధతి, 2 ప్రయోగశాల పద్ధతి, 3 సంశ్లేషణ పద్ధతి, 4 విశ్లేషణ పద్ధతి. ఇక్కడ మనం ఈ గమన పద్ధతులని బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. అబ్జర్వ్ చేసుకుంటే ఇది వ్యాసాలను, పరిధులను కోల్చడం ద్వారా సూత్రమును బోధించడాన్ని ప్రయోగశాల పద్ధతి అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి ఏమిటి? 1 ప్రయోగశాల పద్ధతి, 2 సంశ్లేషణ పద్ధతి, 3 ఆగమన పద్ధతి, 4 అన్వేషణ పద్ధతి. మరి ఆన్సర్ చూసినట్లయితే సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించాలంటే విద్యార్థి ఎప్పుడూ కూడా అన్వేషణ పద్ధతిలోనే ఉండాలి. ఉపాధ్యాయుడు కూడా అన్వేషణ పద్ధతిలోనే చెప్పగలగాలి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకం ఏమిటి? 1 నేషనల్ టాలెంట్ ఒలింపియాడ్, 2 నేషనల్ టాలెంట్ సెర్చ్, 3 నేషనల్ టాలెంట్ సెర్చ్, 4 నాలెడ్జ్ ఒలింపియాడ్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ టాలెంట్ సెర్చ్. నెక్స్ట్ 120వ బిట్ అండి. స్తూపము అను పాఠము బోధించుటకు గ్యాస్ సిలిండర్, సింటాక్స్ వాటర్ ట్యాంక్, చెట్టు కాండాలు మొదలవని చూపించుట ఎడ్గార్ డేల్
అనుభవ శంకువు నందలి ఈ క్రింది అభ్యసన అనుభవంను సూచిస్తుంది. 1 నాటకీకరణ అనుభవము, 2 ప్రత్యక్ష అనుభవము, 3 క్షేత్ర పర్యటనలు, 4 శాబ్దిక అనుభవాలు. మరి ఇక్కడ ఇక్కడ స్తూపమైన పాఠం చెప్పడానికి గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాడు డైరెక్టర్. అంటే ప్రత్యక్ష అనుభవం చేస్తున్నాడు అనమాట విద్యార్థులకి. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2400 కన్నా 2000 అనేది ఎంత శాతం తక్కువ? ఇక్కడ తక్కువ అన్నది తెలుస్తుంది, కానీ ఎంత తక్కువ శాతం తెలియడం లేదు. తక్కువ ఎంత వచ్చిందండి మీకు తెలుస్తుంది క్లియర్గానే. ఇందులోంచి 2400 2000 తీస్తే 400 తక్కువ అన్నది తెలుస్తుంది కదా. బై ఇందులో ఏది ఉందో ఆ నెంబర్ ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ అయితే తెలుస్తుంది అండి. మరి ఈ విధంగా చేస్తే మీకు ఆన్సర్ అయితే తెలుస్తుందండి. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ 1 16 2/3% అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇటువంటి లెక్కలు చాలా వస్తున్నాయి, మీరు బాగా గమనించాలి. ఇది పాత మోడల్ పేపర్లో వచ్చినటువంటి సమ్స్ అన్నీ కూడా. 123.121 బార్ 121కి బార్ ఉందండి. వ్యవధి ఎంతలో వ్యవధి ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ వ్యవధి అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇందాక చెప్పడం జరిగింది. ఏ అంకెకైతే ఇచ్చాడో ఆ అంకెనే వ్యవధి అంటారండి. సో 121కి బార్ ఇచ్చాడు కాబట్టి అదే సంఖ్య అండి. అదే అవధి అంటే 3 వస్తుందండి. అవధి అంటే 3 వస్తుంది, వ్యవధి అంటే 121 వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక దీర్ఘచతురస్రాకార పొలము చుట్టుకొలత 400 మీటర్లు. దాని పొడవు వెడల్పు కంటే 26 మీటర్లు ఎక్కువ అయినా ఆ పొలం పొడవు ఎంత? ఇప్పుడు పొడవు తెలుస్తుంది, వెడల్పు తెలుస్తుంది, ఇండైరెక్ట్గా తెలుస్తుంది, డైరెక్ట్గా తెలియడం లేదు. అదేవిధంగా దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత తెలుస్తుంది. మరి దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత పొడవు సూత్రము 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇక్కడ పొడవు ఎంత అండి? పొడవు చూస్తున్నట్లయితే వెడల్పుకి 26 ఎక్కువ అంటే ఇదండి. మరి వెడల్పుని x అనుకుంటే పొడవు ఇది అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 400. దీన్ని ప్రతిక్షేపించి దగ్గర చేసుకున్నట్లయితే అంటే x + x 2x 2x + 26 2తో మల్టిప్లై చేసుకొని 4x + 52 ఈజ్ ఈక్వల్ టు 400. ఈ విధంగా మొత్తం మల్టిప్లై చేసుకొని దగ్గర చేసుకున్నట్లయితే ఆప్షన్ 3 113 మీటర్ అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 9 సంవత్సరాలు. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల క్రితం ఆమె వయసుకు 3 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత? జనరల్గా చదివితే ఇది చాలా కష్టం అనిపిస్తుందండి, కానీ ఇటువంటి టట్లో ఖచ్చితంగా 1 మార్కు వస్తుందండి. ఇది పక్కగా నేను చెప్పగలను. మరి ఎలా చేయాలండి అంటే ప్రస్తుత వయసుని ఎప్పుడు కూడా x అనుకోవాలండి, జాగ్రత్త చూస్తే. మరి 5 సంవత్సరాల అనంతరం అంటే ప్లస్సే కదండి. 5 సంవత్సరాల అనంతరం అంటే 5 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు? రేష్మ వయసు 9 సంవత్సరాల క్రితం. 9 సంవత్సరాల క్రితం అంటే x - 9. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయసు 9 సంవత్సరాలు. రేష్మ వయసు 9 సంవత్సరాల క్రితం ఆమె వయసుకు 3 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత? చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉందో. కానీ ఇటువంటి సమస్య టెట్లో ఖచ్చితంగా 1 అయితే ఇస్తాడు. ఏ విధంగా ఈజీగా చేయాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఆమె ప్రస్తుత వయసు నుంచి మనం వెళ్ళాలండి. ఆమె ప్రస్తుత వయసును x అనుకుందాం ఫస్ట్. 5 సంవత్సరాల అనంతరము అంటే x + 5 అవుతుందండి. అనంతరం అంటే కలపాలి కదండి, అందు గురించి అండి. అనంతరం 9 సంవత్సరాల క్రితం ఆమె వయసుకు 3 రెట్లు. 9 సంవత్సరాల వయసు అంటే ప్రస్తుత వయసు x అయితే 9 సంవత్సరాల క్రితం అంటే -9 అవుతుందండి. దీనికి 3 రెట్లు. అంతేనండి, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం లెక్కని సింప్లిఫై చేసుకోవాలి. x + 5 ఈజ్ ఈక్వల్ టు 3తో గుణించాలి. 3 × x 3x -3 9 26. ఈ విధంగా చేసుకొని ఎక్స్లన్నీ అటువైపు తీసుకొని నెంబర్స్ అన్ని ఇటువైపు తీసుకొని కాలిక్యులేట్ చేస్తే x వాల్యూ అయితే
వచ్చేస్తుందండి. మరి ఎక్స్ వాల్యూ అయితే ఆప్షన్ 2 16. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక గడియారంలో సమయం 3 గంటలు చూపినప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత? ఇలాంటి లెక్కలు ఖచ్చితంగా వస్తుంటాయండి. మరి ఆప్షన్ 1 45 degrees, ఆప్షన్ 2 60 degrees, ఆప్షన్ 3 90 degrees, ఆప్షన్ 4 120 degrees. ఇప్పుడు ఇటువంటి సమస్య ఖచ్చితంగా వస్తుంటాయండి. ఒక గడియారంలో మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయంటే 360 డిగ్రీలు ఉంటాయండి. ఇది మనం 3 అన్నది 90 degrees చూపిస్తుందండి. కాబట్టి ఆప్షన్ 3 90 అండి. మరి ఇంకా వేరే వేరే లెక్కలు ఇస్తే ఎలాగా? మరి 1 గంట అయితే ఎలాగా అంటే ఇది 30 degrees అండి. 2 అయితే 60 degrees అండి. 3 గంటలు అయితే 90 degrees అండి. 4 o'clock 4 గంటలకైతే 4 90, 4 30, 120 degrees అండి. అదే 5 గంటలకైతే 150, 6 గంటలకైతే 180. ఈ విధంగా మనం చెప్పుకోవాలండి. ఇచ్చిన ఒక లెక్క కాకుండా అన్ని రకాల లెక్కలకు కూడా మనం కాల్కులేట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఇది లాస్ట్ సమ్ అండి. ఒక ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవలెను. ఆ పాఠశాలలో 40 మంది విద్యార్థులు చేరిన ఇదే నిష్పత్తిలో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలను? ఇటువంటి సమయం నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 60 మంది విద్యార్థులకు చూడండి, 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. 400 మంది విద్యార్థులకి ఎంతమంది ఉంటారు అన్నది కాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇందులో ఎక్కువ సంఖ్య బై తక్కువ సంఖ్య ఇంటూ మిగిలిపోయిన నెంబరు. ఈ విధంగా చేసుకొని మనం కాల్కులేట్ చేసినట్లయితే మనకి ఈజీగా వస్తుంది. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ 2 20 అండి. 20 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటుంది. మరి ఇంత మంచి వీడియోని ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు చెప్పినటువంటి మా ఛానల్ని మరి ఈ వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగా. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.